మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల ప్రక్రియకు మళ్లీ అడ్డుకట్టపడటంతో ఎన్డీఏ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్లను ప్రతిపక్షాలు అడ్డుకొని రాజ్యాంగ బిల్లును వ్యతిరేకించాయన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని నిర్ణయించారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని, తృణమూల్, DMK, సమాజ్వాదీ తీరును ప్రజల్లో ఎండగట్టాలని నిర్ణయించారు. విపక్షాల తీరుపై దేశవ్యాప్తంగా నిరసన తెలపాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఇవాళ భేటీ కానున్న కేంద్ర కేబినెట్ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. దేశంలోని చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లను వేగంగా అమలు చేయాలనే ఉద్దేశంతో కేంద్రం చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఇందుకు సంబంధించి తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోయింది. ఈ సవరణ ద్వారా లోక్సభ స్థానాల్ని 816కు పెంచి తద్వారా 2029 ఎన్నికల నుంచే మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయాలన్న కేంద్రం ప్రయత్నం ఫలించలేదు. మహిళా రిజర్వేషన్ల అమలుకు ఉద్దేశించిన 131వ రాజ్యాంగ సవరణ ఆమోదానికి 352 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా అనుకూలంగా 298 మంది, వ్యతిరేకంగా 230 ఓట్లు పడ్డాయి. మొత్తం 528 మంది సభ్యులు ఓటేశారు. 3/2 మెజారిటీ సాధించలేకపోవడంతో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయినందున డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు, కేంద్రపాలిత ప్రాంతాల బిల్లుల్ని కేంద్రం వెనక్కి తీసుకుంది. రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయాక ఎన్డీఏ పక్షాల నేతలు పార్లమెంట్లో సమావేశమయ్యారు. బిల్లుల విషయంలో విపక్షాల తీరుపై ఎన్డీఏ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్లను ప్రతిపక్షాలు అడ్డుకుని రాజ్యాంగ బిల్లును వ్యతిరేకించాయన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. అటు పార్లమెంటు వెలుపల ఎన్డీఏ ఎంపీలు ఆందోళనలు చేపట్టారు. గాంధీ విగ్రహం వద్ద బీజేపీ ఎంపీలు భారీ నిరసన చేపట్టారు. కాంగ్రెస్ సహా దాని మిత్రపక్షాల తీరును తప్పుబడుతూ నినాదాలు చేశారు. పార్లమెంట్లో మహిళలు ప్రాతినిధ్యం పొందే హక్కును ప్రతిపక్షాలు కాలరాశాయని ఆరోపించారు. దేశంలోని మహిళలు వారిని ఎప్పటికీ క్షమించారని వ్యాఖ్యానించారు. ये हमारी हार नहीं हुई, ये देश की आधी आबादी की हार है और इन लोगों ने अपनी अहम की वजह से महिलाओं का साथ छोड़ दिया। बहुत दुख की बात है। हमारी तरफ से बहुत कुछ इन्हें समझाया गया था, सारे तर्क वितर्क इनके साथ हमारे हुए, लेकिन ऐसी स्थिति में इन्होंने आधी आबादी को जो अधिकार देना था, उनका अधिकार है संसद में आना। आज हम जानते हैं 13.6% सांसद महिला संसद के अंदर बैठती हैं। बड़े दुख की बात है। और जब समय आया था, हमें लगा यही समय है, सही समय है, उस समय इन लोगों ने हमारा साथ छोड़ दिया। मुझे लगता है देश की आधी जनता इन्हें कभी माफ नहीं करेगी। देखिए, बहुत ही शर्मिंदगी भरा जो है ये माहौल है। मुझे लगता है इससे ज्यादा दुखद और पीड़ादायक आज तक शायद कभी कुछ नहीं हुआ है। और कांग्रेस पार्टी ने, विपक्ष ने जो है हर हद पार कर दी है अन्याय की, और मैं कहूँगी कि कहीं ना कहीं महिलाओं से घृणा की उन्होंने हर हद पार कर दी है। और आज भारत की बेटी जो है उसका मनोबल उन्होंने पूरी तरह से गिरा दिया है, पूरी तरह से तहस नहस कर दिया है। और मैं सोचती हूँ, आई फील लाइक अ पर्सनल लॉस फॉर माई सेल्फ एंड फॉर ऑल द वुमेन जिनके लिए हमें इतने सपने थे। पर आई थिंक जैसे प्रधानमंत्री जी ने कहा है कि हमारी सरकार ये बिल लाकर ही रहेगी, तो हमें प्रधानमंत्री जी पर पूरा विश्वास है। తాజా పరిణామాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ నేడు ఉదయం 11:30 భేటీ అవుతోంది.